2024 ఎన్నికల్లో కూటమి గెలవగానే లోకేషే ముఖ్యమంత్రి అని ఈజీగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండింది. ఏది చంద్రబాబు అరెస్టు జరగకపోయి ఉంటే, చంద్రబాబు అరెస్టు జరగటము, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించటము జరగటం వలన లోకేష్ పేరు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయలేని ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి తల ఒగ్గి చంద్రబాబు గారు తానే బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గనక గెలుపు సాధిస్తే అప్పుడు లోకేష్ పేరు ప్రతిపాదించడానికి ఎవరికీ ఇబ్బంది ఉండాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ లోపే లోకేష్ పేరు పెట్టాలి అనేది ఒక ప్రచారము, జనంలోనూ పార్టీలో ఆకాంక్షగాను బయటికి రావాలి. అది ఆల్రెడీ తెలుగుదేశం మీడియా ఆ పనిలో ఉంది. లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం శ్రేణులన్నీ బలంగా కోరుకుంటున్నాయని వాళ్ళు ప్రతి 2 రోజులకే ఒక వార్త రాయటం అనే కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, ఆయన ఇంకొంత పక్కన కూర్చుని గైడ్ చేసి ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఆయన అనాథ అయిపోతాడు, కాబట్టి ఈయన బలంగా ఉన్నప్పుడే ఆయన్ని పెట్టి ఆయన రాటుదేలే విధంగా ఈయన ట్రైన్ చేయాలి